ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి మనందరం కూడా ఈ రీతిగా కలుసుకుని ప్రభువుని స్తుతించడానికి, ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మనం ఎంతో ప్రభువుకి రుణస్థులము అనే విషయాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యాకోబు చేతికర్ర అనేటువంటి అంశాన్ని నేను మీ ముందుంచడానికి కోరుతూ ఉన్నాను. హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు, విశ్వాస వీరుల యొక్క జాబితాను వ్రాస్తూ యాకోబు చేతికర్రను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనంలో, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, నీకు స్తోత్రాలనైనా ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని బలపరచండి, నీ వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరచండి. నీ వాక్యాన్ని మా జీవితాలలో అన్వయించుకొని నీ వాక్య ప్రకారంగా మేము జీవించుటకు సహాయం చేయమని, మా పితరులు విశ్వాస వీరుల యొక్క జీవితాన్ని మేము మననం చేసుకుని మా జీవితాలలో విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి కృప చూపమని మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హెబ్రీ గ్రంథకర్త విశ్వాస వీరులను గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. విశ్వాసమును బట్టి అని యాకోబుని ప్రస్తావిస్తూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి అనే పదాన్ని యాకోబు వాడుతున్నాడు. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు నిండు వృద్ధాప్యంలో యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తున్నప్పుడు అతనికి శక్తి చాలదు, కానీ అతడు వృద్ధాప్యంలో ఉన్నాడు కనుక ఈ హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో అనేక మంది భక్తుల విశ్వాసం ద్వారా అద్భుతమైన సంఘటనలను వివరిస్తూ వస్తున్నాడు. అవి మనం చూస్తున్నప్పుడు చాలా గొప్పగా ఉంటాయి. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా మనం చూస్తూ ఉంటుంటాం. కొందరి జీవితాలలో విశ్వాసం ద్వారా రాజ్యములను జయించడాన్ని గురించి, నీతి కార్యాలను జరిగించడాన్ని గురించి, వాగ్దానాలని పొందటం గురించి, మరి అనేకమైనటువంటి అగ్ని బాణాలను చల్లార్చటం గురించి, ఖడ్గదారులను తప్పించుకునటం గురించి, యుద్ధములో పరాక్రమశాలులుగా ఉండడం గురించి, అన్యుల శానలను పడద్రోయటను గూర్చి, ఇలాంటివి అనేకమైనటువంటి సంగతులు ఈ యొక్క విశ్వాస వీరుల యొక్క జీవితాలని మనము పరిశీలిస్తున్నప్పుడు మనకు కనిపిస్తుంటుంది. ఇటువంటి అత్యంత అద్భుతమైన విషయాలు మనము చూస్తూ ఉన్నాము. ఈ విషయాల మధ్య ఇక్కడ ఒక యాకోబు యొక్క చేతికర్రను గురించి గుర్తు చేస్తూ ఉన్నాడు. చేతికర్ర ఏమిటి అనేటువంటిది మనము ఆలోచించదగినటువంటి విషయం. చేతికర్ర కొన మీద అతడు ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. చేతికర్ర ఆ మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేయుట అనేటువంటి సాధారణ విషయం వ్రాయబడటం అనేటువంటిది మనకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయమే. ఎందుకంటే అది ఒక అతి సాధారణమైనటువంటి చేతికర్ర. దానిని గురించి ఎందుకు ప్రస్తావించాడు విశ్వాస వీరుల గురించి మాట్లాడేటప్పుడు? కేవలము చేతికర్రను గురించి ఎందుకు అక్కడ మెన్షన్ చేశాడు అనేటువంటిది మనము ఆలోచించదగినటువంటి విషయం. ఈ మాట మనం చూస్తున్నప్పుడు విశ్వాసానికి సంబంధించి, లేకపోతే అక్కడ జరిగినటువంటి కార్యాలను గురించి ఆలోచించినప్పుడు వాటికి దీనికి ఏమీ పొందిక లేనట్లుగా ఉంటుంది. మరి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసినటువంటి సాక్ష్యాన్ని గురించి ఈ విశ్వాస వీరుల పట్టికలో వ్రాయించాడో మనము ఈ ఉదయకాల సమయంలో పరిశీలన చేయాల్సిన అవసరం మనకుంది. యాకోబు తన యొక్క వృద్ధాప్యంలో తన యొక్క బిడ్డల్ని ఆశీర్వదించేటప్పుడు ఏ విధంగా అతడు
తన చేతి కర్ర మీద ఆనుకున్నాడు అనేటువంటిదే ఇక్కడ మనం గుర్తించదగినటువంటి విషయం. మన పితరులు ఒక్కొక్కరు కూడా వారి పిల్లల్ని ఆశీర్వదిస్తూ వచ్చారు. మనం కూడా మనకున్నటువంటి ఆశీర్వాదాన్ని మన పిల్లల మీద మనం చేతులుంచి ఆశీర్వదించాలి. ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సంగతి. అబ్రహాముని దీవించినప్పుడు, నీవు ఎవరినైతే ఆశీర్వదిస్తావో నేను వారిని ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము మొదలుకొని ఒక్కొక్కరి విశ్వాస వీరుల యొక్క జాబితాలో మనం చూస్తున్నాం, వారు ఆశీర్వదించబడినటువంటి వారు. ఆ విధంగా వారి యొక్క ఆశీర్వాదం వారి పిల్లల మీదకి వస్తుంది. వారి యొక్క వారసత్వంగా ఉన్నటువంటి మనము కూడా విశ్వాస వీరుల జాబితాలో చేరినట్లయితే, విశ్వాస వీరులుగా ఉండినట్లయితే, విశ్వాసులుగా మనం పరిపూర్ణత చెందినట్లయితే మనకున్నటువంటి ఆశీర్వాదాలు మన పిల్లల మీద కూడా ఇవ్వడానికి మనకు అధికారం ఉంది. ఆశీర్వదించగలుగుతాం ఖచ్చితంగా. యాకోబు యోసేపు కుమారులను ఒక్కొక్కరిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. వారిని ఆశీర్వదించేటప్పుడు తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని అతడు దేవుణ్ణి ఆరాధించాడు అని మనం చూస్తూ ఉన్నాం. యాకోబు చేసింది మామూలు నేత్రాలతో చూస్తే ఇది సాధారణమైనటువంటి విషయమే. విశ్వాసంతో కూడినటువంటి అద్భుత కార్యంగా కనబడడం లేదు. కానీ మనము ఆత్మీయ నేత్రాలతో చూస్తే కనుక ఇది నిజంగానే ఒక గొప్ప విశ్వాసంతో కూడినటువంటి అద్భుత కార్యమని చెప్పక తప్పదు. ఒకసారి మనం యాకోబు భక్తుని యొక్క జీవితాన్ని పరిశీలిస్తే, ఆయన దేవునితో పోరాడినటువంటి పెనుయేలు దగ్గర తొడగూటిని కోల్పోయి, లేక ఆ గోటి మీద కొట్టబడినటువంటి వాడై, విరగొట్టబడినటువంటి వాడే, పూర్తిగా అతడు కుంటుపడిపోయినటువంటి పరిస్థితుల్లో అతడు దేవుని మీద ఆధారపడినటువంటి ప్రారంభ లక్షణాలు ఇవి మనకు కనిపిస్తాయి. అప్పటి నుండి తన సొంత బలం మీద ఆధారపడక తన చేతి కర్ర మీద ఆధారపడడం ప్రారంభించాడు. ఆ చేతి కర్ర మనం సాదృశ్యంగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి పునరుద్ధరణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తుంది ఈ చేతి కర్ర. యాకోబు తన చేతి కర్ర మొదల మీద ఆనుకున్నాడు అని వాక్యం చెప్తుంది. అంటే తన పునరుద్ధరణుడైనటువంటి యేసు మీద ఆనుకున్నాడు అని మనం భావించాలి. దేవుడు తన జీవితంలో చేసినటువంటి అద్భుతాలలో ఎల్లప్పుడూ యాకోబు వాటిని గుర్తుపెట్టుకున్నాడు. మనం ఎల్లప్పుడూ కూడా యాకోబుని కూడా మనం మాదిరిగా తీసుకోవాలి. ఎవరి మీద మనము ఎవరి శక్తి మీద ఆధారపడకుండా పరలోకపు క్రీస్తు ప్రభు అనేటువంటి చేతి కర్ర మీద మనము ఆధారపడాలి. తాను నిస్సహాయకుడని, తను బలహీనుడని, తన శక్తి చాలదని అతడు దేవుని మీద ఆనుకోవడానికి ఆధారపడతాను అని యాకోబు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడడం అనేటువంటిది చేస్తూ ఉంటుంటాం. ఎవరు మనకు సహాయం చేయలేదు అని అనుకుంటాం, ఎవరో మనకు సహాయానికి రావాలి అని అనుకుంటాం, ఎవరో మనల్ని ఆదుకోవాలి అని అనుకుంటాం, ఎవరో మనల్ని బలపరచాలి అని అనుకుంటాం. కానీ యాకోబు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడడం మొదలుపెట్టాడో విశ్వాస వీరుని యొక్క జాబితాలో అతడు చేరినట్లుగా మనం చూస్తున్నాం. తన పాపాలు తప్పిదాలు యాకోబుకు తెలుసు. తన క్షేమానికి భద్రతకు అవి ముప్పని యాకోబుకు తెలుసు. గతంలో లాగానే దేవునితో బేరమనటం లేదు. ఇది అతని యొక్క గొప్ప విశ్వాసము. విరగొట్టబడినటువంటి వాడుగా అతడు దేవుని ఆరాధించాడు అని మనం చూస్తున్నాం. తన బలం మీద, తన శక్తి మీద, తన సామర్థ్యం మీద అతడు ఆధారపడక తన బలహీనత యందే అతడు అతిశయపడినట్లుగా మనం చూస్తాం. అపొస్తలుడైనటువంటి పౌలు చెప్పినట్లుగా, నా బలహీనత యందు నేను అతిశయపడుతున్నాను అన్నట్లుగా. యాకోబు భక్తి మనం చూస్తున్నప్పుడు మన యొక్క అనుదిన జీవితంలో ఒక సాక్ష్యంగా మనకు కనిపిస్తుంది. బలహీనత ఏందో నేను ఆనందిస్తున్నానని దేవుడు మాట్లాడతాడు.
విశ్వాసులందరి విషయంలో కూడా ఇది వాస్తవం. వారు చేసినటువంటి కార్యాలను బట్టి కాక, వారికి ఉన్నటువంటి పరిమితులను బట్టి అతిశయించారు. ఇది ఈనాటి క్రైస్తవులందరికీ కూడా ఒక మంచి పాఠంగా మనము గ్రహిస్తాము. యాకోబు భక్తుడు తన చేతి కర్ర మీద ఆనుకొని తన సంతానం గుర్చినటువంటి ఎన్నో అద్భుతమైన ప్రవచనాలు అతడు ప్రవచించాడు. అతడు ఏమైనా ప్రవక్త అని మనం ఆలోచించాలి. ఖచ్చితంగానే అతడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు మీద ఆనుకున్నాడు అని మనం గుర్తించాలి. దేవుడు యాకోబు భక్తునికి పరలోక జ్ఞానం ఇచ్చాడు. ఇది మనకు మాదిరికరం. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో అప్పుడు దేవుడు మనకు సమస్త జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. యాకోబుకు భవిష్యత్తు తెలుసా అంటే తెలీదు, కానీ దేవుని మీద ఎప్పుడైతే ఆనుకున్నాడో అతడు తన యొక్క బిడ్డల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఊరికే పోదు. ఆశీర్వదించినప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఖచ్చితంగా దేవుడు పలికినటువంటి మాట నిరర్ధకం కాదు అని బైబిల్లో మనం చూస్తాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాము. నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము చేయను. దేవుని ఆశీర్వాదం అలాగే ఉంటుంది. దేవుని ఆశీర్వాదం నిష్ఫలం కాదు. దేవుడు ఆశీర్వదించాడంటే దాన్ని ఎవరు కూడా ఆపలేరు. యాకోబుకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం అది. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు జీవితాన్ని మనం పరిశీలనగా చూస్తే దేవుడు అంటాడు, నేను యాకోబును ప్రేమించి తిని యాసావును ద్వేషించి తిని అని. ఎందుకు అలా జరిగింది? వారి యొక్క స్వభావాలు, వారి యొక్క ఆలోచన విధానం, ఎవరు దేవునికి దగ్గరగా ఉన్నారు, ఎవరి దేవునికి దూరంగా ఉన్నారనే దానిని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఈ సత్యాన్ని మనము గమనించాల్సినటువంటి విషయం. విశ్వాస వీరులు ఏ విధంగా వారు విజయాన్ని సాధించారో మనం చూడగలుగుతాం. యాకోబు దేవుని నుండి రహస్యంగా అతడు బోధించబడ్డాడు. దేవుని చేత పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఇది ఒక అద్భుతం. అందును బట్టే యాకోబు భక్తుని జీవితంలో ఎన్నో ఫలవంతమైనటువంటి కార్యాలు మనము చూస్తూ ఉంటుంటాం. వాస్తవానికి యాకోబు మోసగాడు అని అర్థం ఇచ్చేటువంటి పేరు కలిగినటువంటి వాడు. కానీ అతనికి దేవుడు పెట్టాడు పేరు ఇశ్రాయేలు అని. నీ పేరు యాకోబు కాదు, ఇక నీ పేరు ఇశ్రాయేలు. ఎందుకని అని అంటే, దేవునితోనూ నీవు మనుషులతోనూ పోరాడితివి గనక, దేవునితో పెనుగులాడాడు కనుక అతడు విజయాన్ని సాధించాడు కనుక అతని పేరు ఇశ్రాయేల్ అని మార్చబడింది. కానీ దేవుడు యాకోబుని ఇశ్రాయేలును పిలవడం కాదు, యాకోబు అని పిలిచాడు. అనేక సార్లు యాకోబు అని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు పేరునే ఇష్టపడ్డాడు దేవుడు. అందుకని వాక్యంలో చూస్తాం, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మాట్లాడిన సందర్భాలు మనం చూస్తాం. అంటే యాకోబు యొక్క పాత జీవితాన్ని మర్చిపోకూడదు అని దాని అర్థం. యాకోబు పాత జీవితాన్ని ఎప్పుడైతే గుర్తుపెట్టుకున్నాడో అతడు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండడానికి అతడు తీర్మానించుకున్నాడు. దేవుని మీద ఆధారపడటము అతడు నేర్చుకోగలిగాడు. బైబిల్ అంతట్లో అత్యంత గొప్ప ప్రోత్సాహకరమైనటువంటి మాట ఏమిటంటే, దేవుడు తనను తాను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పుకున్నాడు. యాకోబు దేవుడిగా పిలువబడుటకు ప్రభు సంతోషిస్తున్నాడు. ఇది నిజంగా అద్భుతమే. నేను యాకోబు దేవుడను అంటున్నాడు. యాకోబు అనగా మనకందరికీ తెలుసు, లాక్కునేవాడు లేక మోసగాడు. అటువంటి యాకోబు అనేటువంటి బలహీనమైన పేరును తన చేతి కర్ర అయినటువంటి మన యేసుక్రీస్తు ప్రభువు నేను యాకోబు దేవుడను అని పిలుచుకొంటకు యాకోబు పేరును జోడించాడు. యాకోబు భక్తుని జీవితం ఎంత ధన్యకరమో చూడండి. నేను యాకోబు దేవుడను అని, యాకోబు దేవుడను. యాకోబుకి ఒక పేరు ఇవ్వబడింది. ఎవరి తాలూకా అని అంటే దేవుని తాలూకా. ఈ మధ్యకాలంలో చాలా బళ్ళు మీద రాసుకుంటున్నారు, నేను ఫలానా వాని తాలూకా అని చెప్పేసి. పిఠాపురం
ఎమ్మెల్యే గారి తాలూకా. మన ఊర్లో ఈ మధ్య అక్కడ చూశాను, సీఎం గారి తాలూకా అని రాసుకున్నాడు ఆయన. కొందరి యొక్క అభిమానం అలా ఉండొచ్చేమో. ఓహో, తప్పించుకోవడానికంట అలా తాలూకా అని పెట్టుకుంటే వదిలేస్తారన్నమాట. కాబట్టి ఏదో రకంగా తప్పించుకోవడానికి కావచ్చు. కానీ దేవుని తాలూకా అని పెట్టుకున్నామంటే, మనం దేవునికి చెందిన వారు అని పెట్టుకుంటే, బైబిల్లో మనం చూస్తాం కదా, మొట్టమొదట అంత్యకాయలో శిష్యులు క్రైస్తవులని పిలువబడ్డారు. క్రైస్తవులని పిలువబడ్డారు. క్రైస్తవులంటే ఏంటి? క్రీస్తుకు చెందినటువంటి వారు, క్రీస్తును వెంబడించేవారు, క్రీస్తు యొక్క అనుచరులు, క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడ్డానికి తీర్మానించుకున్నటువంటి వారు క్రైస్తవులంటే. మనం ఎవరి తాలూకా? అందుకనే కదా కొంతమంది క్రైస్తవులని పేరు పెట్టుకున్నారు. ఒకసారి నా చిన్నతనంలో, నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు సెంట్రల్ జైలు చూడడానికి వెళ్ళాం పిల్లలందరం. మనం ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది పేర్లు చూస్తాను. ఒకరి పేరు యాకోబు, ఒకరి పేరేమో దావీదు, ఒకరి పేరేమో యోసేపు. అబ్బోబ్బో, ఎంత మంచి పేర్లు! వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఎంత దారుణం! మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య అవమానపరచబడుతుందని వాక్యాలు చూస్తాం. పేరు పెట్టుకుంటే సరిపోదు, పేరుకు తగినటువంటి జీవితము మనకు ఉండాలి. నేరం చేసినటువంటి వాళ్ళని మనము న్యూస్లో చూస్తూ ఉంటుంటాం. చాలామంది పేర్లు, క్రిస్టియన్ పేర్లు పెట్టుకుంటారు, కానీ పేరుకు తగినటువంటి జీవితము లేదు. కాబట్టి దేవుడు ఏ పేరునైతే దేవుడిచ్చాడు, ఆ పేరుకు మనము సార్థకత మనం కలుగు చేయాలి. మంచి పేరును నిలబెట్టాలి. మనం దేవుని ప్రజలమనేటువంటి పేరును మనం కలిగి ఉన్నాము కనుక, ఆ పేరుకు తగినట్టుగా మన జీవితాలు లేకపోయినట్లయితే దేవుని నామానికి అవమానం కలగటము తథ్యం. కాబట్టి ప్రియులరా, దేవుని నామాన్ని మనం మహిమపరిచేవారిగా ఉంటున్నాం. అందుకని మనం ఆయన పేరును ధరించుకున్నాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు వారి ప్రార్థన ఆలకించిన వాక్యాలు చూస్తాం. వారి ప్రార్థన నేను ఆలకిస్తానంటున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు, ఆయన పేరు పెట్టుకున్నటువంటి జనులమైనటువంటి మనము పేరుకు తగినటువంటి జీవితాన్ని మనం తప్పనిసరిగా కలిగి ఉండాలి. దేవుని చేతి కర్ర యేసు మీద మనం ఆధారపడినప్పుడు మన పేరు ప్రక్కన ఆయన పేరు ఉంటుంది. ఖచ్చితంగా అన్ని జనులు మన గురించి మాట్లాడతారు. ఎవరి గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా మన గురించి మాత్రం అన్ని జనులు మాట్లాడతారు. అవునా కదా? చాలాసార్లు ఈ పదాలని వాడుతుంటుంటారు కొంతమంది. ఎక్కడైనా ఘర్షణ కలిగినప్పుడు, దెబ్బలాటలు జరుగుతున్నప్పుడు, ఎదురు బదురు గొడవల్లో మాటల ఆడి జరుగుతున్నప్పుడు చూసినటువంటి వాళ్ళు అంటారు, వీరు క్రైస్తవులు అంటారు, వీళ్ళు దేవుని పిల్లలు అంటారు, నేను యేసు ప్రభువుని బిడ్డనంటారు. వీళ్ళ నోటంట ఏమిటి ఇలాంటి మాటలు వస్తున్నాయి? దేవుడు అది చూడడా? చెప్పండి. దేవునికి అది అవమానం కాదా? ఆలోచించండి. మళ్ళీ అన్యుల్లో జరుగుతుంది అలాగా. అన్యులు ఎవరైనా దేవుడి పేరు వాడతారా? వాళ్ళ దేవుడి పేరు వాడతారా? వాడరు. కేవలము క్రైస్తవుల్ని మాత్రమే గుచ్చి మాట్లాడతారు. చాలా విచారకరమైన సంగతి. మనం దేవుని పేరు పెట్టుకున్నాం కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని పేరును నిలబెట్టేటువంటి వారిగా ఉండాలి. కీర్తనల 46:7 సైన్యములకు అధిపత్యగు యెహోవా మాత్రమే కాదు, చేతికర్ర యేసు మీద ఆధారపడినటువంటి యాకోబు దేవుడు కూడా, యాకోబుకి పెట్టబడినటువంటి పేరు యాకోబు దేవుడు. చూసారా? యాకోబు దేవుడు మనకు తోడై ఉన్నాడు. యాకోబు దేవుడు కూడా, ఆయన నామమునికే మహిమ. దేవుడు మనలో ఏదైతే ఆరంభించబోతున్నాడో దాన్ని పూర్తి చేస్తాడు. నీవు నీ దాసుడైన నా పట్ల నమ్మకంగా ఉండి ఎంతో వాత్సల్యం చూపించావు, దానికి నేను యోగ్యుణ్ణి కాను. నేను ఈ యొర్దాను నది దాటి వచ్చినప్పుడు నాకు ఉన్నది నా చేతి కర్ర మాత్రమే. ఇప్పుడైతే నేను 2 గుంపులయ్యాను. ఆదికాండం 32:10 మనం చూస్తూ ఉన్నాం. మాట ఇచ్చినటువంటి దేవుని వాగ్దానాలు, ఆయన యొక్క విశ్వసనీయత గురించి యాకోబు మాట్లాడుతున్నాడు.
తెల్లవారే వరకు యాకోబు దేవునితో పోరాడాడు. ఈ పోరాటం కేవలము శారీరకమైనటువంటిది మాత్రమే కాదు, కానీ యాకోబు రాత్రంతా కుస్తీ పడుతూ దేవునితో పోరాటం చేశాడు. ఇది అసాధ్యం, ఎలాగైనా ప్రభు యాకోబు యొక్క మనసులో సంకల్పంలో మార్పు కలిగించాలనుకున్నాడు. అయితే దూత యాకోబును గెలవలేకపోయాడు. యాకోబును దూత గెలవలేకపోవడమా? యాకోబు శక్తి ఎంత, దూత యొక్క శక్తి ఎంత మనం చూస్తే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దూత యొక్క శక్తి ఎంత గొప్పదో. 1,85,000 మందిని ఒక్క రాత్రి మొత్తగలిగినటువంటి మహాబలార్జుడైనటువంటి దేవదూతను ఒక మనిషిని గెలవలేకపోయినటువంటి దేవదూత. యెషయా గ్రంథం 37 అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తాము దేవదూత యొక్క శక్తి ఎంత గొప్పదో. తన ఖడ్గము చేతబుచ్చుకుని రాత్రి ఎంత శక్తిమంతుడైతే ఒకే ఒక్క దేవదూత 1,85,000 మందిని ఒక్క రాత్రిలో మొత్తేశాడు. అంటే దేవదూత ఎంత శక్తిమంతుడు. ఇప్పుడు చూడండి, యాకోబుతో దేవదూత పెనుగులాడుతుంటే యాకోబే గెలిచాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను, నిన్ను విడిచిపెట్టను. దేవదూత అంటాడు, తెల్లారిపోతుంది, నేను వెళ్ళాలి అని గోజాడుతూ ఉంటుంటే యాకోబు అంటాడు, నేను నిన్ను వదిలిపెట్టను, నువ్వు నన్ను ఆశీర్వదించాలి. యాకోబుని దేవుడు అంటాడు, నీ పేరేంటి? దేవునికి మనం చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఎవరి దగ్గరైనా మన గురించి దాచొచ్చేమో కానీ దేవుని దగ్గర మాత్రం అస్సలు దాచలేము. అందుకని 139వ కీర్తన, ఆకాశమునికి ఎక్కిన అక్కడున్నావు, భూమి దిగంతములకు వెళ్ళినా నీవు అక్కడున్నావు, నీ హస్తం నన్ను ఆదుకొనును, నీ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోలేను, నీ ఆత్మ నుండి నేను పారిపోలేను అని అంటాడు కీర్తనకారుడు. నిజమే ప్రియులరా, ఈ దేవుని యొక్క కను దృష్టి నుండి మనము పారిపోలేము, దాచలేము అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు యాకోబు శరీరాన్ని తేలికగా జయించగలిగాడు. నిజంగా మనం శారీరకంగా బలహీనులమే. యాకోబు జీవితంలో మనం చూస్తున్నప్పుడు యాకోబు యొక్క మనో సంకల్పాన్ని, అంతరంగ స్వభావాన్ని జయించడము ఆయనకు కష్టమైపోయింది. ఆ తొడ కీలు తప్పడం వల్ల యాకోబు ఇక పెనుగులు ఆడలేకపోయాడు. తుంటి నరం మీద కొట్టినట్లుగా చూస్తున్నాం ఇక్కడ. యాకోబు తుంటి నరం మీద కుట్టాడంట. యాకోబు సతికిలు పడిపోయి ఉంటాడు. మన యొక్క జీవితాల్లో చాలాసార్లు శారీరకమైనటువంటి బలహీనతలు మనల్ని వేధిస్తూ ఉంటుంటాయి. అప్పుడే మనము విశ్వాసంలో నిలబడతామా, బలహీనలం అవుతామా అనేటువంటి ఒక చర్చ అక్కడ జరుగుతుంది. ఖచ్చితంగా మనం విశ్వాసంలో నిలబడతామా, పడిపోతామా? చాలాసార్లు శరీర బలహీనతలు మనల్ని కృంగదీసిస్తూ ఉంటాయి. చాలామంది అంటుంటుంటారు, నీకెందుకు వచ్చింది ఈ రోగం? నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, దేవుడు ఎందుకు నిన్ను స్వస్థపరచలేదు? ఇలా ప్రశ్నల వర్షం అన్యులు మన మీద కురిపిస్తూ ఉంటుంటారు. మరొకసారి నేను చెప్తాను, రోగాలు ఎందుకు వస్తాయి అనేటువంటిది మనం చాలాసార్లు చర్చించుకున్నాం. రోగాలు ఎందుకు వస్తాయి, దానికి కారణాలు ఏమిటి? కొన్నిసార్లు ఆ వ్యక్తి చేసినటువంటి పాపం వలన రోగం వస్తుంది, కొన్నిసార్లు పరిస్థితుల వల్ల రోగం వస్తుంది, కొన్నిసార్లు దేవుడు పరీక్షించటం వలన రోగం వస్తుంది, కొన్నిసార్లు సైతానుకు లొంగిపోవటం వలన వస్తుంది. ఏ విధంగా రోగం వచ్చినప్పటికీ కూడా మనిషి విశ్వాసంలో నిలబడతాడా, పడిపోతాడా అనే దాని మీద మన జీవితము ఆధారపడి ఉంటుందనే సత్యాన్ని మనం గమనించాలి. యాకోబు శారీరకంగా బలహీనుడయ్యాడు కానీ ఆత్మలో మాత్రము బలహీనుడు కాలేదు. ఆత్మీయ బలముతో ఉన్నాడు, నేను విడిచిపెట్టను అని అన్నాడు. అందుకనే దేవుడు యాకోబు పేరును గుర్తు చేసి నీ పేరేంటి అని అడిగాడు. యాకోబు పేరు చెప్పిన తర్వాత
నీ పేరిక యాకోబు అని కాదు, కానీ నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు కాబట్టి నీవు దేవునితో పోరాడువాడవు అనే పేరు, ఇశ్రాయేలే నీ పేరు అని దేవుడు నామకరణం చేసినట్లుగా చూస్తున్నాం. ఈ రోజున మనం చూస్తున్నాం ఇశ్రాయేలీయుల్ని. ఒక చిన్న దేశం, మన యొక్క రాష్ట్రంలో ఒక జిల్లా అంతా ఉంటుందేమో దేశం. చుట్టూ ఉన్నటువంటి దేశాలు శత్రువులైపోయారు, దాడులు చేస్తున్నారు. దాదాపు 1300 మందిని వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటుంటే హమాస్ తీవ్రవాదులు వచ్చి వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు. కొంతమందిని చంపేశారు, 100 మందిని చంపేశారు. అప్పుడు సంవత్సరం క్రితం ప్రారంభమైంది యుద్ధం. తర్వాత ఒక్కొక్క దేశం అంటుకుని ఇశ్రాయేల్ మీద, ఇప్పుడు ఇశ్రాయేల్ మ్యాప్లో లేకుండా చేసేద్దామంటున్నారు వాళ్ళు. ఇరాన్ చర్య తీసుకుంటుంది. ఎప్పుడు యుద్ధం చేస్తారో అర్థం కాలేనటువంటి పరిస్థితి. భయంగుపుట్లో ప్రపంచం ఉంది. ఇశ్రాయేలు గనక అంతం చేయబడితే, ఇశ్రాయేలు నాశనం అయితే ఇక ప్రపంచం నాశనంలో ఏమాత్రం కూడా ఆలస్యం లేదు, అంచులో ఉంది అనే విషయం గమనించాలి. చాలామంది మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, చాలామంది వార్తలు చెప్తున్నారు ఇంకెంతో కాలము ఉండదు 3వ ప్రపంచ యుద్ధానికి అని చెప్పేసి. ఒక చిన్న దేశం మీద పగ పెంచుకున్నారు చుట్టూ ఉన్నటువంటి దేశాలు. చాలామంది అంటుంటారు వాళ్ళిద్దరు అన్నదమ్ములే కదా అని చెప్పేసి. అన్నదమ్ములైనప్పటికీ కూడా వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి కోపాల మీద వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఇశ్రాయేల్ మీద దేవుని యొక్క కాపుదల లేకపోయినట్లయితే అది ఎప్పుడో అయిపోయి ఉండేది. గమనించండి ప్రియులారా, ఇశ్రాయేల్ కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎవరికి పెట్టబడినటువంటి పేరు? యాకోబు పెట్టబడినటువంటి పేరు. యాకోబు, అతని సంతానము ఇశ్రాయేలుగా పిలువబడుతున్నారు. ఇప్పుడు ఈ రోజున మనము ప్రపంచంలో టీవీలో చూస్తూ ఉన్నాము ఇశ్రాయేలీల్ని. సంపూర్ణంగా వాళ్ళు అందరూ కూడా సైనికులే. ప్రతి ఒక్కరూ కూడా సైన్యంలో చేరాల్సిందే. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. 1,000,000 మంది కూడా లేరండి వాళ్ళు. వాళ్ళ దేశం కోసం, వాళ్ళ ఉనికి కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. అది ఎవరంటే వీళ్ళు యాకోబు యొక్క సంతానం, 12 గోత్రాల వాళ్ళు. ఇప్పుడు మనకు మాదిరికరంగా ఉండినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇదేదో పుక్కిటి పురాణం కాదు, సూచనగా మన కళ్ళ ముందు చూపిస్తూ ఉన్నాడు. ఈ మధ్య చాలామంది యేసు ప్రభు పుట్టుక లేదు, అసలు చరిత్ర లేదు అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. కానీ సాక్ష్యాధారాలు ఉన్నా సరే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. చాలామంది అబద్ధాలని నమ్ముతూ ఉండటం మనం చూస్తూ ఉంటుంటాం. ఆ రాత్రి యాకోబు గెలిచాడు అన్నది నిజమే, కానీ దేవదూత కూడా గెలిచాడు. ఆ యుద్ధంలో ఇద్దరు విజేతలే. ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడువాడు లేదా దేవుని రాజకుమారుడు. మనం కూడా దేవుణ్ణి యాకోబు మాదిరిగా గాఢంగా అభిలాషించినట్లయితే, యథార్థంగా ఆయన దీవెనలను మనము కోరుకున్నట్లయితే, యేసు ప్రభు అంటారు, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి, ట్రాన్స్ఫర్ చేయబడతాయి. మనం ఏం వెతకాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. యాకోబుకున్నటువంటి నమ్మకం, నిశ్చయత ఉంటే అతడిలాగా మనము పాప స్వభావాన్ని విడిచిపెట్టి ముఖాముఖిగా మనము ఆ దీవెనలు మనం పొందుకోగలుగుతాం. యాకోబు కోరిన దాన్ని పొందుకున్నాడు. యాకోబు కుటుంబము దీవించబడింది. కారణం ఏంటంటే యాకోబు చేతికరైనటువంటి యేసు ప్రభువు మీద ఆనుకున్నాడు. ఈ రోజున మనము యేసు ప్రభు మీద మనం ఆనుకుంటే, యేసు ప్రభు మీద మనం ఆధారపడితే, యేసు ప్రభుని మనము చేతికర్రగా చేసుకుంటే, నిజంగా మనము ఇతరులను దీవించే వాళ్ళుగా ఉంటాము అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మన సంఘానికి ఆయన చేతికర్రగా ఉన్నట్లయితే, ఆయన్ని మనం చేతికర్రగా చేసుకున్నట్లయితే, ఆయన మీద మనం ఆనుకున్నట్లయితే, మనం ఇతరులను ఆశీర్వదించగలుగుతాం. మనం ఆశీర్వదించబడినటువంటి వారుగా ఉండగలుగుతాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వృద్ధాప్యంలో కూడా యాకోబును నిలబెట్టినటువంటి చేతికర్ర